నేను అన్నగారి కార్యక్రమాలు ఏది నిర్వహించినా మండలంలో కానీ అప్పుడు హుజురాబాద్ సంబంధించిన కాన్స్టిట్యూషన్లో ప్రతి విలేజ్లో అన్నతోటి నేను పాల్గొని కార్యక్రమాల్లో నేను బహుజన్ సమాజ్ పార్టీ మండల కన్వీనర్గా హుస్నాబాద్ కాన్స్టిట్యూషన్ కన్వీనర్గా నన్ను ప్రకటించి తెలంగాణ అంబేద్కర్ సంఘం మళ్ళీ నేను వెనుదిరిగి ఎంఆర్పిఎస్ని వదిలేసి ఐడియాలజీ బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతాలపై ఆకర్షణ కావాలి తమ్మి, మీలాంటి నాయకులు కుల సంఘాలు కాదు అని తీర్చిదిద్దిన మహానుడు చెప్పేలా ప్రభాకర్ గారు. నా జీవితంలో నేను ఈ హోదాలో ఉన్నా, నేను ఈ సమాజం గురించి మాట్లాడాలనుకున్నా ఆయనే నా ఆదర్శవంతుడు, నా గౌరవనీయులు, పూజ్యులు. అలాంటి వ్యక్తికి నేను ఆయన సంస్కరణ సభలో పాల్గొనడం చాలా బాధాకరం. నేను నాకున్న సంబంధాలలో వాళ్ళ కుటుంబంతో నేను వాళ్ళ నాన్నగారు శివాయి బాబు గారు కూడా నేను కూడా ఒక కొడుకునుగా భావించి ప్రతి విషయంలో నేను ఆయనతోటి సంబోధించి కుటుంబంలో ఒక సభ్యునిగా మిగిలిన ఆ కుటుంబానికి మాత్రమే తెలుసు. నేను ఎక్కడున్నా, తమ్ముడు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా కార్యక్రమాలు నన్ను వెన్నంటి నాకు గైడెన్స్ చేసిన వ్యక్తి ప్రభాకర్ అన్న. ఆయన లోటును ఆయనను ఆదర్శం తీసుకున్న నేను నా వంతు తప్పకుండా నేను అది పాటిస్తానని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చిన సభాధ్యక్షుల గారికి జై భీములు తెలుపుతూ జై భీమ్, జై పూరే, జై భారత్.